రెడ్డి ప్రకటిస్తుంటే రుణమాఫీ కానటువంటి రైతులు ఏఈఓల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరిగే రైతులు నిన్ను చూసి ఏమనుకుంటారో ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ అసమర్థత బయటపడిపోతుందని ఫ్రస్ట్రేషన్లో నువ్వు ఈ రకంగా ఒక ఫ్రాక్షనిస్ట్ లాగా నువ్వు వ్యవహరిస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. బట్ ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ప్రతిపక్షంగా మా బాధ్యతనే ప్రజల పక్షాన రైతుల పక్షాన నిలబడడం. ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఎన్నికల్లో నువ్వు ఇచ్చిన అన్ని హామీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. నీదంతా కూడా ఉత్త మాటలు తప్ప నీ ఎక్కడ కూడా నిజాయితీ లేదనేటువంటి విషయం ఇవాళ ప్రజలకు అర్థమైంది. మేము త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నాం. మొత్తం రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా ఒక స్పష్టమైన కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడే విధంగా, రైతులందరినీ కూడా జాగృతపరిచే విధంగా, రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా, రైతులందరికీ రైతు భరోసా అందేదాకా కూడా మేము రైతులకు ఒక కార్యాచరణ ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓ పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా తీసుకుపోతున్నాం. త్వరలోనే ఆ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము ఏమడిగినాం బైసాబ్? నువ్వు ప్రజలకు మాట ఇచ్చిన రైతు రుణమాఫీ చేయమని అడిగినాం, అంతే కదా. నేను అసెంబ్లీలో అడిగినా, బయట అడిగినా, ప్రభుత్వానికి సవాల్ వేసిన. నేను అడిగింది ఏమి గొంతెమ్మ కొరకే కాదు, నేను అడిగింది నా వ్యక్తిగతమైన విషయం అంతకంటే కాదు. దైవద్రోహానికి ముఖ్యమంత్రి పాల్పడ్డాడు. పాలకుడు పాపం చేస్తే మరి అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు లెత్తగొట్టద్దనేదే నా ఆవేదన. అందుకే ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తాం, ఆ దేవుళ్ళను వేడుకుంటాం. దేవుడా, ఈ పాపాత్ముని క్షమించు, రాష్ట్రానికి హాని చేయకు అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం కోసం నేనే స్వయంగా దేవుళ్ళ దగ్గరికి మా ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులం వెళ్ళి మరి ఆ భగవంతుని వేడుకోవాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి ఇవాళ ఇంకోటే సింపుల్, మీరందరూ కూడా సీనియర్ జర్నలిస్టులు, రుణం మాఫీ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా రాకెట్ సైన్స్ విద్య కావాలన్నా బైసాబ్? ప్రైమరీ స్కూల్ పిల్లవాడిని అడిగినా చెప్తాడు. ప్రైమరీ స్కూల్ పిల్లవాడు కూడా చెప్తాడు కదా, ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు, వారికి కావాల్సిన మొత్తం ఎంత, ఎంతమంది అకౌంట్లలో డబ్బులు పడ్డాయి, ఎంత డబ్బు పడ్డది అన్నదే విషయం కదా. ఆగస్టు 15లోగా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 31,000 కోట్లు రైతుల అకౌంట్లలో పడితే నిజంగానే రుణమాఫీ అయింది అనుకునేటోళ్ళం. కానీ ముఖ్యమంత్రి చెప్పిండు ఆగస్టు 15 నాటికి 17,000 కోట్లే వేసినా అని చెప్పిండు. అంటే మిగతా 13,000 కోట్లు 15 ఆగస్టు నాటికి నువ్వు వెయ్యలేదు అనేది స్పష్టం కదా. ఇంకా ఉల్టా నన్ను రాజీనామా చేయమంటాడు, ఎక్కడైనా దూకి చావమంటాడు, సిగ్గులేని జాతి అంటాడు, తాటి చెట్టు లెక్క వెరిగినావని చెప్పి బాడీ షేమ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా? కుల మతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి సీఎం స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లా మాట్లాడొచ్చునా? విఘ్నులైనటువంటి రాష్ట్ర ప్రజలు, రైతులు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. నేను మాట్లాడలేకనా? అంతకు తాత మాట్లాడగలుగుతా, అంతకంటే గట్టిగా తిట్టగలుగుతా. కానీ మనము ప్రజల చేత ఎన్నుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి, దేవుడి మీద ప్రమాణం చేసి, రాగద్వేషాలకు అతీతంగా మనము పరిపాలన చేస్తామని చెప్పి ప్రమాణం చేసి ఈ రకంగా అబద్ధాలు మాట్లాడుతూ దేవుళ్ళ మీద ఒట్లు పెడుతూ మరి మాట తప్పితే ఇది ఏం చేయాలనో రాష్ట్ర ప్రజలు, విఘ్నులైనటువంటి రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే కూడికలు తీసివేతలు ఇందులో ఏమున్నది సింపుల్. నువ్వే చెప్పినావు 47 లక్షల మంది రైతులు అన్నావు, చేసింది 22 లక్షలు. నువ్వే చెప్పినావు 31,000 కోట్లని, చేసింది 17,000 కోట్లు. ఇది సింపుల్ కదా. 7వ తరగతి చదువుకున్న స్కూల్ పిల్లవాడిని అడిగినా రుణమాఫీ మొత్తం అయిందా కాలేదా అంటే లెక్కలు చెప్తాడు కదా. దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు, నువ్వు ఇంత లొలివెట్టుడు ఎందుకు, ఈ డ్రామాలు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా.